అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తండ్రి కొడుకులు నోరు తెరిస్తే చాలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువల వచ్చి పడుతున్నాయంటూ ఊదరగొడుతున్నారు. ఆ పెట్టుబడుల్లో విశ్వసనీయత ఎంత అని మాత్రం ఎవ్వరూ అడగకూడదు. ఒకవేళ అడిగారంటే వారి అభివృద్ధి నిరోధకులంటూ బాబు అండ్ గ్యాంగ్ ఎదురుదాడికి దిగుతుంది. ఆయా కంపెనీలు పెట్టే పెట్టుబడులకు వారికి కల్పించే రాయితీలకు పొంతనే ఉండదు. వేల కోట్ల రూపాయల విలువయ్యే భూములను ధారదత్తం చేసి రాయితీలు ఇచ్చి ఆ తర్వాత నీకింత నాకింత అంటూ పంచుకోవటం తప్ప మరేమీ కాదని ఎకోరన్ బాగోతం స్పష్టం చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడుల కట్టుకథ మోసం మరోసారి బయటపడింది. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ పేరిట చంద్రబాబు చేసే ప్రచార ఆర్భాటాల డొల్లతనాన్ని ఎకోరన్ ఎనర్జీ లిమిటెడ్ బయటపెట్టింది. గత ఏడాది నవంబర్లో విశాఖ వేదికగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో 76,250 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాము అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకున్న ఎకోరన్ ఎనర్జీ అసలు రూపాన్ని కేంద్ర జీఎస్టీ అధికారులు ప్రపంచానికి వెల్లడించారు. డొల్ల కంపెనీలు పెడుతూ తప్పుడు ఇన్వాయిస్లతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను కొల్లగొట్టడంలో ఆరితేరిన కంపెనీ ఎకోరన్ అని నిగ్గు తేల్చారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోరన్ ఈ విధంగా 64 కోట్ల ఐటీసీని అక్రమంగా కొల్లగొట్టింది అంటూ జీఎస్టీ అధికారులు ఆ కంపెనీ ఎండీ ఎర్రంనేని లక్ష్మీప్రసాద్ను శుక్రవారం అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 7 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో లక్ష్మీప్రసాద్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. డొల్ల దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి తప్పుడు కొనుగోలు, అమ్మకం బిల్లులతో పన్ను ఎగ్గొట్టినట్లు ఎర్రంనేని తన వాగ్మూలంలో అంగీకరించారు. 1000 కోట్లలోపు ఆస్తులు ఉండి ఏటా 6 కోట్ల లాభాన్ని మాత్రమే పొందుతున్న కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి ఏకంగా 1,03,250 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకోవడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక అధికార పార్టీ పెద్దల ప్రమేయం ఉంది అని తొలుత ఎకోరన్ కు భూములు కేటాయించి ఆ తర్వాత వాటిని సింగపూర్ కేంద్రంగా నమోదిన O2 పవర్ SGT PTE అలాగే O2 పవర్ SG2 PTE కంపెనీలకు భూములను బదలాయించడాన్ని ఎత్తి చూపుతున్నారు. దీని వెనుక తరచూ సింగపూర్ వెళ్లి వస్తూ నిరంతరం సింగపూర్ నామం జపించే సర్కారు పెద్దల హస్తం ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీప్రసాద్ ఎర్రంనేని ఎండీ, సునీల్ కుమార్ తల్లా సీఈఓగా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన ఎకోరన్ ఎనర్జీపై చంద్రబాబు సర్కార్ అవ్యాజ్యమైన ప్రేమను కనపర్చింది. ఇది ఎంతలా అంటే కేవలం 12 నెలల్లో ఏకంగా 13 జీవోలను విడుదల చేసింది. ఇందులో కొన్ని జీవోలు ఏకంగా 508.66 ఎకరాల భూమిని వివిధ జిల్లాలలో కేటాయిస్తూ ఇస్తే మరికొన్ని జీవోలు కేటాయించిన భూములను డొల్ల కంపెనీలకు మారుస్తూ ఇచ్చారు. తద్వారా ఈ కంపెనీపై చంద్రబాబు సర్కార్ ఎంత ప్రత్యేకమైన ప్రేమను కనబరిచిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.